కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, వాళ్ళ ఫైనాన్షియల్గా దెబ్బతీయడం, పొలిటికల్గా ఇబ్బందులు పెట్టడం, అంటే పొలిటికల్గా చంపేయడం నాయకత్వాన్ని. అది జగన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. జగన్ కూడా గతంలో అనేక మంది మీద ఒక ఫైనాన్షియల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా చేశాడు. వాళ్ళ మైండ్ వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలను దెబ్బకొట్టడం, ఇవన్నీ జగన్ చేశాడు. అంటే రాయలసీమలో ఈ మెథడ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రత్యర్థుల పళ్ళ తోటలు నరికేయడం, వేలాది చెట్లను నరికేయడం, ఇవన్నీ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బకొడితే అతను బలహీన పడిపోతాడు, అతని చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. దాన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నారు. అది జగన్ చేశాడు, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వైసీపీని పొలిటికల్గా చంపేయాలి అనేది తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ లక్ష్యంగా మారింది. దీనివల్ల వైసీపీని అనేక ఇబ్బందులు పెట్టాలి. దీని నుంచి తట్టుకోవడానికి జగన్ ఏం చేస్తున్నాడంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని ఒక యుద్ధంలో ఒక సూత్రం ఉంటుంది. అంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే శత్రువుని దెబ్బ కొట్టాలి, కొట్టకుండా నువ్వు రక్షించుకుంటానే వెనక్కి వెళ్తుంటే అతను చంపేస్తాడు. కాబట్టి నువ్వు కూడా అతను ఏమారున్నప్పుడు ఏదో ఒక దెబ్బ కొట్టేస్తే కొద్దిగా తగ్గుతాడు అన్న మెథడ్లో జగన్ వెళ్తున్నాడు. వెళ్ళడానికి జగన్ అగ్రెసివ్గా వెళ్ళడం. రెండోది జగన్కున్న ప్రాబ్లం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కేడర్ని కానీ ఎమ్మెల్యేలు ఎంపీలను కానీ స్థానిక నాయకులు కానీ తన సొంత కులాన్ని కానీ పెద్దగా పట్టించుకోలేదు జగన్. దానివల్ల ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ ఊపు తేవడం కోసం కార్యకర్తలకు వీళ్ళందరికీ అగ్రెసివ్గా ఉండడం, నరుకుతాం చంపుతాం అని చెప్పడం, మేము వస్తే మా తడగా చూపిస్తాం అని చెప్పడం, ఇవి చేస్తున్నాడు. అంటే ఈ అధికార యంత్రాంగం తన మీద ర్యాష్గా అఫెన్సివ్ లేక రాకుండా జగన్ వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. అంటే మీరేదన్నా మమ్మల్ని చేస్తే మేము అధికారంలోకి వస్తే మీరు తాడు తీస్తాం, మీరు రిటైర్డ్ అయిన వదలం, విదేశాలకు వెళ్ళిన వదలం అని. అంటే అధికార యంత్రాంగాన్ని తెలుగుదేశం నాయకుల్ని నిలవరించే దానికోసం జగన్ ఈ ఎత్తుగడల్ని చేస్తున్నారు. ఈ ఎత్తుగడల్లో భాగంగా వీళ్ళు అగ్రెసివ్గా ఉండడం మొదలైంది. ఈ అగ్రెసివ్నెస్ ని కేవలం కేసులతో సాల్వ్ చేయడం సాధ్యం కాదు. ఎప్పుడైనా యుద్ధంలో కానీ ఎక్కడైనా కూడా ఒకే టెక్నిక్ నువ్వు మళ్ళీ వాడుతుంటే అది పనిచేయదు. ఎందుకంటే ఆ టెక్నిక్ కి ఎలా చేయాలో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం యాంటీబయాటిక్ ప్రతిదానికి వాడితే మన బాడీ యాంటీబయాటిక్ అలవాటు పనిచేయడం మానేస్తుంది. ఇది కూడా అంతే. నువ్వు ఒకే వ్యూహాన్ని కేసులు పెడతాము అంటే కేసులు పెట్టుకోండి, జైలుకి వెళ్ళి వస్తాము అన్న పద్ధతిలో అయిపోయారు. మా టోకన్ వచ్చినప్పుడు మేము వెళ్తాము అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాటజీ మార్చుకొని వీళ్ళని కేసులు పెట్టడం కాదు, వీళ్ళని భౌతిక దాడులు చేయాలి. మనం అగ్రెసివ్గా వెళ్ళి దాడులు చేస్తే మన మీద ఎలాగో మందే గవర్నమెంట్ కాబట్టి కేసులు ఉన్న స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ అగ్రెసివ్గా లేకపోతే వీళ్ళు కేసులకు భయపడరు అనేది వీళ్ళు మారినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఈ మారిన క్రమంలోనే అగ్రెసివ్గా ఉండే రాంబాబుని కానీ లేకపోతే జోగి రమేష్ని కానీ, జోగి రమేష్ ఆల్రెడీ ఒక రౌండ్ జైలుకి వెళ్ళి వచ్చేస్తాడు కాబట్టి ఆయన భయం పోయింది. ఏముంది మళ్ళీ పోయి జైలుకి వెళ్తాను. ఇప్పుడు రాంబాబు కూడా దానికి సిద్ధమయ్యే దిగాడు. సో ఈ అగ్రెసివ్గా అంటే జైలుకి పెడితే సరిపోదు, ఫిజికల్ గా మనం ఆర్గనైజ్డ్ గా దాడులు చేయాలి అన్న ఒక అంటే జగన్ మెథడ్లోకే వీళ్ళు కూడా వచ్చారు. సో ఇది ఇప్పుడు దీన్ని వైసీపీ నెక్స్ట్ ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు వైసీపీకి ఉండే తలనొప్పి. సో ఈ వైసీపీ జగన్ రేపు రాబోతున్నాడు గుంటూరుకి. సో వచ్చినాక దీన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అన్న ఒక యాంగిల్ ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడం. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఉంది కాబట్టి, చంద్రబాబు కూడా నేషనల్ లెవెల్లో ఇప్పుడు పాపులర్ కాబట్టి ఈ రాష్ట్రం మీద నేషనల్ మీడియా కన్ను అనేది ఉంటది. అందువల్ల ఈ ఇష్యూని నేషనల్ లెవెల్లో తీసుకుపోయి పార్లమెంట్ లో కూడా దీన్ని డిస్కస్ చేసి గవర్నర్ కి చెప్పి హోంశాఖకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా నేషనల్ లెవెల్లో ప్రెజర్ తీసుకొస్తే మోడీ చంద్రబాబుని కొద్దిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. నీ వల్ల మనకి ఎన్డీఏకి నేషనల్ లెవెల్లో ఇబ్బంది అవుతుంది అనేది జగన్ యాంగిల్ అన్నమాట. సో ఆ ప్లాన్ లో వెళ్తున్నారు. అంతేగాని రాష్ట్రపతి పాలన వస్తుందని కాదు. దాన్ని అలా ప్రొజెక్ట్ చేయడం ద్వారా వీళ్ళ దూకుడిని కంట్రోల్ తగ్గించడానికి జగన్ వేస్తున్న ఎత్తుగడగా మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.